మంచు లక్ష్మి అక్కయ్యకి సినిమాలు రాజకీయాలు అనే తేడాలే ఉండవు. ఎక్కడైనా తన వాణిని వినిపించగలదు. ఏ విషయంలోనైనా నిర్మోహమాటంగా స్పందించగలదు. అందుకే ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది మన మంచక్కయ్య. రీసెంట్ గా తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ట్విట్టర్ వేదికగా యుద్ధం జరిగితే పానకంలో పుడకల వారిద్దరి మధ్య నేను ఉన్నాను అన్నట్లు ఓ ట్వీటింది మంచు లక్ష్మి. సినిమా రంగానికి చెందిన మంచువారి అమ్మాయికి ఈ రాజకీయాల గోలెందుకు అని అందరూ ఒకటే చెవులు కొరుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే ఈ మధ్య హైదరాబాద్ లో మొదలైన డ్రగ్స్ కంపు దేశం మొత్తం వ్యాపించింది. దాంతో దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి కూడా ఎవరికి తోచినట్లు వాళ్లు కమెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకో 100 అడుగులు ముందుకేస్తూ కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. అసలు ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా ఉన్నాడని భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక కేటీఆర్ ఊరుకుంటాడా? అసలే యువకుడు తను కూడా ట్విట్టర్ లో చెలరేగిపోయాడు. దిగ్విజయ్ విచక్షణ కోల్పోయారు. ఆయన విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది. వయసుకు తగ్గ కమెంట్లు చేస్తే మంచిది. ఇప్పటికైనా తెలంగాణ అనే పదాన్ని రాయటం నేర్చుకున్నందుకు ధన్యవాదాలు అని తనదైన శైలిలో దిగ్విజయ్ కి కౌంటర్ ఇచ్చేశాడు. ఇదంతా బాగానే ఉంది. వారి మధ్య మంచు లక్ష్మి పాత్ర ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. కేటీఆర్ ట్విట్టర్ లో కమెంట్స్ పెట్టగానే వెంటనే మంచు లక్ష్మి ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యారు. కరెక్ట్ గా చెప్పావు రామ్, ఆయన విచక్షణ ఎప్పుడో కోల్పోయాడు అని మెసేజ్ పోస్ట్ చేశారు. ఇక ఈ మెసేజ్ చూసిన కొందరు కాంగ్రెస్ లీడర్లు, ఇదేంటయ్యా, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబంపై అంతెత్తున లేచింది కదా ఈ అమ్మాయి, మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళని తిడుతుంది ఏంటి అని ఆశ్చర్యానికి లోనవుతున్నారట. తెలివితేటలు ఎవరి సొంతం చెప్పండి? పైగా మంచు లక్ష్మి అక్కయ్య అంటే మామూలు విషయమా?